హల్లెలూయా. జీసస్ కరుణా మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసిగా మనము పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా కూడా మనము సాధించాలండి. ఉన్నత శిఖరాలకు మనము చేరగలగాలి. అయితే కలలు అంటూ కూర్చుంటే మనము ఏమీ కూడా సాధించలేము. మీరు గమనించారా? ఒక స్పోర్ట్స్ మెన్, పరుగెత్తే వ్యక్తి తనకు కేటాయించినటువంటి ఆ యొక్క దారిలోనే జాగ్రత్తగా పరుగెత్తి బహుమానాన్ని పొందుకుంటాడు. ఓపికగా సహనంతో పరిగెత్తి ఆయన ఏం చేస్తాడు? బహుమానం పొందుకుంటాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది ఏవేవో ఆశించి దేవుని దగ్గరికి వస్తున్నారు. వెంటనే జరిగిపోవాలి, లేకపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది కాదండి విశ్వాసం అంటే. ఎప్పుడు కూడా అవి జరిగేంత వరకు ఎదురు చూడాలి. మనం ఓపికతో ఎదురు చూడాలి, క్రమశిక్షణతో అవి పొందుకోవాలి దేవుని నుండి. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని ఎదురు చూడటం నేర్చుకోవాలి. నేడు చాలామందిని మేము గమనిస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి రావడం, వాటిని పొందుకోవడం, మరలా కనపడకుండా వెళ్ళిపోవడం చేస్తూ ఉన్నారు. నేడు అవి ట్రెండ్గా మారిపోయింది. ప్రభునందు నా సహోదరులారా, ఏదైనా కానీ మనకు దేవుడు మేలు చేయాలనుకున్నప్పుడు ఆయన సన్నిధిని ఓపికగా మనము కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనము ఓపికగా కనిపెట్టాలా. ఆయన వైపు చూడటం నేర్చుకోవాలా, అడగడం నేర్చుకోవాలి. మనము చర్చికి వచ్చినంత మాత్రాన వెంటనే అన్నీ జరగకపోవచ్చు, ఆలస్యం అవుతాయి. ఆ ఆలస్యం కూడా మనకు మేలే జరగవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే ఆలస్యమైన ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి. ఆలస్యమైన మంచి ఆనందాలు ఇచ్చేవాడు మన దేవుడండి. మనం అడిగిన వెంటనే జరగకపోవచ్చు, అయితే తప్పక మన అవసరాలు తీర్చేవాడు మన దేవుడు నీకు ఇచ్చే ముందు నిన్ను పరీక్షిస్తాడు. నిజంగా ఇది నీకు అవసరమా కాదా అన్న విషయాన్ని కూడా నిన్ను పరీక్షించి నీకు ఇస్తాడు. ఆ పరీక్షా కాలంలో నువ్వేం చేయాలి? తట్టుకొని నిలబడాలి. దేవుడి వైపు చూసేవాడిగా నీవు ఉండాలి. నేడు చాలామంది అలా ఉండటం లేదు. ఓర్పు లేదు, సహనం లేదు. బ్యాంకుల్లో అయితేమి, మరొక చోట అయితేమి వెంటనే పని జరగాలంటారు. ఎందుకంటే అక్కడ లైన్లు ఉంటాయి, క్యూలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? ఓర్పుగా సహనంతో అది గెలిచిన తర్వాతనే, ఆ ముందుకు వెళ్ళాకనే మన పనులు జరుగుతూ ఉంటాయి. మనం కూడా దేవుని వైపు చూస్తూ కనిపెట్టినప్పుడు ఓర్పుగా సహనంతో కనిపెట్టాల. వెంటనే నాకు జరిగిపోవాలి, లేకపోతే నేను దేవుడు లేడు, ఏమీ లేరని అని వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. నేటి దినాల్లో చాలా ఫాస్ట్ అండి. వెంటనే జరిగిపోవాలి, నేను అనుకున్న వెంటనే అన్నీ కూడా జరగాలి, లేకపోతే ఏమీ లేవు అని చెప్పేసి వెనక్కి వెళ్తున్నటువంటి వారు కూడా మన మధ్యలో ఎంతమంది లేరండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము, శారాలు 99 సంవత్సరాలు ఎదురు చూశారండి కుమారుని కోసం. దేవుడు 99 సంవత్సరాలకు వారికి కుమారుణ్ణి ఇచ్చాడు. యాకోబు రాత్రంతా ఆయన దేవునితో పోరాడాడండి, పెనుగులాడాడు. దేవుడు ఆశీర్వదించేంత వరకు ఆయన దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఒక మంచి మార్గంలో నడవాలన్నా, ఈ ఒక గర్భఫలము మన చేతికి రావాలన్నా సమయం అవసరం అండి. ప్రతిదానికి కూడా టైం ఉంది. ఆ టైం ప్రకారమే దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తాడు. మనం పట్టుదలగా, ఓర్పుతో, క్రమశిక్షణతో వాటిని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. తొందర అన్నిట్లో పనికిరాదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేడు మనం కూడా పట్టుదలతో సాధించే వరకు మనము దేవుని వైపు చూద్దాము. క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవులుగా ప్రార్థన, విశ్వాసము, విజ్ఞాపనలతో దేవుని వైపు చూస్తూ అనుకున్నవన్నీ కూడా మనము దేవుని ద్వారా పొందుకుందాము గాక.